గురుగారు ఇప్పుడు శూన్యానికి అవ్యక్తానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా గురుగారు? రెండు ఒకటేనా గురుగారు? మాట వేదాంతంలో పనికిరాదు. గురుగారు అటువంటి మాట వేదాంతంలో లేదు. కానీ అర్థం కావటం కోసం ఏదో మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు. శూన్యం అంటే ఏమీ లేదని. కానీ ఏమీ లేదనే సంగతి ఎట్లా తెలుసుద్ది నీకు? ఏదన్నా ఉంటే పలానా ఉందని తెలుసుద్ది. ఏమీ లేదన్న సంగతి ఎట్లా తెలుసుద్ది? అది తెలిసేది కాదు. అంటే ఏమీ లేదని తెలుసుకునేది ఒకటి ఉందిగా నీలో. అందువల్ల శూన్యం అనేటువంటి మాట లేదు. చాలా మంది ఏమంటారు, శూన్యంలో నుంచి అదిగో వస్తువులు తీసి ఇచ్చారండి అని అంటుంటారు. శూన్యంలో నుంచి వస్తువులు ఎట్లా వస్తాయి? మన అజ్ఞానం. గార్డేవాడు చేస్తాడు, ఎందుకంటే మ్యాజిక్ అక్కడ. అది హస్తలాఘవం. అంటే ఏం చేస్తాడు, ఏదో లాల్చి చేసుకుంటాడు, ఆ లోపల ఎక్కడో ఉంటుంది, దాన్ని కాస్త అట్టంటాడు ఇట్టంటాడు, ఆ మాటలు ఈ మాటలు చెబుతాడు, మన దృష్టి ఎటో పోద్ది, అది తీసిపోయిపోతాడు. కాబట్టి శూన్యం నుంచి ఏది రాదు. శూన్యం అనేటువంటి మాట లేదు. పరమాత్మ ఉన్నాడు. శూన్యం అని ఒప్పుకుంటే పరమాత్మ లేడని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోం. కాబట్టి ఏదైతే నువ్వు శూన్యం అనుకుంటున్నావో అదే పరమాత్మ. అది పరమాత్మే కానీ శూన్యం కాదు.